మహాభారతం అనేది కేవలం ఒక కల్పిత కథ లేదా నిజంగానే మన భారతదేశ గడ్డపై జరిగిన చరిత్రనా? ఈ ప్రశ్న ఇప్పటికీ కోట్లాది మంది మనసుల్లో మెదులుతూనే ఉంటుంది. ఆధునిక విజ్ఞానశాస్త్రం, ఖగోళశాస్త్రం మరియు పురావస్తు ఆధారాలు ఈ ప్రశ్నకు ఎలాంటి సమాధానాలు ఇస్తున్నాయో తెలుసుకుంటే ఎవ్వరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. మహాభారతం నిజంగా జరిగిందా? సైన్స్ చెప్తున్న నమ్మలేని నిజాలు. మహాభారతం ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాసం. అయితే ఇప్పటివరకు మనం దీన్ని ఒక కథగానే చదువుకున్నాం. కానీ ఆధునిక సైన్స్ మరియు పురావస్తు పరిశోధనలు మహాభారతం కల్పితం కాదు, అది 100% నిజంగా జరిగిన చరిత్ర అని నిరూపిస్తున్నాయి. గుజరాత్ సముద్రగర్భంలో దొరికిన ద్వారకా నగరం నుండి కురుక్షేత్రంలో బయటపడిన ఇనుప ఆయుధాల వరకు మహాభారతం నిజమే అనడానికి సైన్స్ చూపిస్తున్న ఆ 5 బలమైన ఆధారాలేంటో తెలుసుకుందాం. 1. ఖగోళ ఆధారాలు, ప్లానెటరీ పొజిషన్స్. మహాభారత గ్రంథంలో వ్యాసమహర్షి కేవలం కథను మాత్రమే రాయలేదు. ఆ సమయంలో ఆకాశంలో గ్రహాల స్థితి ఎలా ఉంది, సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు ఎప్పుడొచ్చాయో, నక్షత్రాల పొజిషన్స్తో సహా క్లియర్గా నమోదు చేశారు. ఆధునిక శాస్త్రవేత్తలు ప్లానెటోరియం గోల్డ్ అనే అధునాతన సాఫ్ట్వేర్ సహాయంతో వ్యాసుడు చెప్పిన గ్రహాల కూటమి ఖచ్చితంగా క్రీస్తుపూర్వం 3067 ఆ ప్రాంతంలో సరిగ్గా మ్యాచ్ అయింది. ఒకవేళ ఇది కల్పిత కథ అయితే 1000 సంవత్సరాల క్రితం ఎలాంటి టెక్నాలజీ లేకుండా గ్రహాల కదలికలను అంత ఖచ్చితంగా ఊహించి రాయడం ఎవ్వరికీ సాధ్యం కాదు. 2. సముద్రగర్భంలో ద్వారకానగరం. మహాభారతంలో కృష్ణుడు నిర్మించిన ద్వారకానగరం ఆయన నిర్యాణం తర్వాత సముద్రంలో మునిగిపోయిందని ఉంది. భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ శాస్త్రవేత్తలు గుజరాత్ తీరంలో సముద్రగర్భంలో తవ్వకాలు జరిపినప్పుడు నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. సముద్రం కింద ఒక భారీ నగరం తాలూకు కోట గోడలు, స్తంభాలు కృష్ణుడు వాడినట్లుగా చెప్పే ముద్రికలు లభించాయి. కార్బన్ డేటింగ్ పరీక్షల్లో ఇవి మహాభారత కాలానికి చెందినవనే తేలింది. 3. కురుక్షేత్రంలో బయటపడిన ఇనుప బాణాలు. హర్యానాలోని కురుక్షేత్రం అనే ప్రాంతంలోనే మహాభారత యుద్ధం జరిగిందని మనకు తెలుసు. అక్కడ పురావస్తు శాఖ జరిపిన తవ్వకాలలో భూమి పొరల్లో 1000 సంఖ్యలో ఇనుప బాణాల అగ్రభాగాలు, ఈతలు, తల్వార్ల ముక్కలు లభించాయి. ఈ ఆయుధాలను పరీక్షించగా అవి దాదాపు 2800 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 3000 డిగ్రీల సెంటీగ్రేడ్ అత్యధిక ఉష్ణోగ్రత వద్ద కరిగించి తయారుచేసిన ప్రత్యేకమైన ఇనుముతో చేసినవని తేలింది. ఆ కాలంలోనే భారతీయులకు ఇంతటి అద్భుతమైన మెటలర్జీ అంటే లోహశాస్త్రం ఉందనడానికి ఇదే నిదర్శనం. 4. సనౌలీ తవ్వకాలు, రథాల ఆవిష్కరణ. ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్లోని సనౌలీ అనే ప్రాంతంలో జరిపిన తవ్వకాలు మహాభారత చరిత్రను మలుపు తిప్పాయి. అక్కడ భూమి కింద దాదాపు 4000 సంవత్సరాల క్రితంనాటి రాగితో అలంకరించబడిన యుద్ధరథాలు, యోధుల శవపేటికలు మరియు హెల్మెట్లు బయటపడ్డాయి. ఇప్పటివరకు పాశ్చాత్య దేశాలవారు భారతీయులకు రథాల గురించి తెలియదు, విదేశాల నుండే అవి భారత్కు వచ్చాయని వాదించేవారు. కాని సనౌలీ ఆధారాలు ఆ వాదనను తిప్పికొట్టి మహాభారతంలో చెప్పబడిన రథాల వాడకం నిజమేనని నిరూపించాయి. 5. ఇతిహాసానికి పురాణానికి ఉన్న తేడా. మన ప్రాచీన సంస్కృత సాహిత్యంలో గ్రంథాలను 2 రకాలుగా విభజించారు. 1 పురాణం, 2ది ఇతిహాసం. రామాయణ మహాభారతాలను మాత్రమే మన పెద్దలు ఇతిహాసం అన్నారు. ఇతిహాస అంటే సంస్కృతంలో ఇలాగే జరిగింది అని అర్థం. వ్యాసమహర్షి మహాభారతంలో ప్రతి ఒక్క పాత్ర వంశవృక్షాన్ని, వారి తాత ముత్తాతల పేర్లతో సహా వివరంగా రాశారు. ఒక కల్పిత నవలకు అంత పెద్ద వంశవృక్షాలను సృష్టించాల్సిన అవసరం లేదు. కాబట్టి మిత్రులారా, మహాభారతం అనేది కేవలం ఒక కవి రాసిన కల్పన కాదు, అది మన పూర్వీకుల రక్తం, కన్నీరు, ధర్మ పోరాటాలతో నిండిన వాస్తవ చరిత్ర. సైన్స్ మరియు ఆర్కియాలజీ రోజురోజుకు ఈ సత్యాన్నే మరింత బలంగా నిరూపిస్తున్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరియు ఇలాంటి మహాభారత రహస్యాలు, ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.